శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కర్నూలు జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. వెల్దుర్తి పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ని అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక ఇంటి అప్రూవల్ కోసం బాధితుడు సతీష్ నుంచి 50,000 రూపాయలను లక్ష్మీనాథ్ డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించాడు. ఇక వెల్దుర్తిలోని ఒక టీ స్టాల్ వద్ద ఈ నగదును లంచంగా తీసుకుంటూ ఉండగా ఏసీబీ డిఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో అధికారులు దాడి చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లక్ష్మీనాథ్ పంచాయతీ సెక్రటరీ, వెల్దుర్తి గ్రామ పంచాయతీ, రామల్లకోట రోడ్లో ఉంది కదా పంచాయతీ. ఆ గ్రామ పంచాయతీలో ఈయన ఈవో లేదా సెక్రటరీ అంటాం, పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఇతను మా ఫిర్యాదుదారుడు వచ్చి సంజపోగు సతీష్ వద్ద 40,000 డబ్బులు తీసుకుంటుంటే ఈరోజు మేము రిటైర్గా పడుతున్నాము. ఆ డబ్బులు ఎందుకంటే అతను ఆఫీస్ పని చేయడానికి కోసం, ఆఫీస్ పని ఏమి ఇంటికి పన్ను కట్టించుకోవడానికి, దాని తర్వాత ఆ స్థలాన్ని అప్రూవ్ చేయడానికి, అంటే చిన్న గుడిసి ఉందంట, దానికి హౌస్ ట్యాక్స్ కట్టించుకోవడానికి మరియు ఆ స్థలాన్ని అప్రూవ్ చేయడానికి ఇతను 40,000 డిమాండ్ చేసి ఈ రోజు తీసుకుంటుంటే రిటైర్గా పట్టుకోవడం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు. పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ విషయంలో గతంలో కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయని కూడా చెప్తున్నారు. తన వద్దకు అప్రూవల్ కోసం వచ్చేటువంటి వారిని లంచం కోసం పీడించుకొని తినేవాడని కూడా చెప్తున్నారు. వస్తున్నటువంటి కంప్లైంట్ల నేపథ్యంలో కాపు కాసి రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. కర్నూలులో ప్రభుత్వ అధికారులు, ఆ ప్రభుత్వ ఆఫీసుల్లో ఇటువంటి లంచాలు అనేది విపరీతంగా వెలుగు చూస్తున్నాయనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంటి అప్రూవల్ కోసం 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం, నేను అంత ఇవ్వలేనన్నప్పుడు ఆ ఇంటికి అప్రూవల్ నేను ఇవ్వను అని కూడా లక్ష్మీనాథ్ చెప్పినట్లుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడు సతీష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడం, 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా లక్ష్మీనాథ్ని పంచాయతీ సెక్రటరీగా ఉన్నటువంటి లక్ష్మీనాథ్ని ఒక టీ స్టాల్ వద్ద, ఆఫీస్లో కాకుండా బయట వేరే టీ స్టాల్ దగ్గర ఆ నగదును తీసుకుంటున్నటువంటి క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని దీనికి సంబంధించి అంటే ఉద్యోగంలో చాలా రకాలుగా అందరినీ వేధించేవాడని కూడా చెప్తున్నారు. విపరీతమైనటువంటి లంచాలకు మరిగాడు, అందరినీ వేధించుకు తింటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడని కూడా తోటి ఉద్యోగులు చెప్తున్నారు.